షిప్ నీళ్ళ మునిగిపోతుంది. మనం ఏదో ఒకటి చేసి తీరాలి. కానీ ఒకవేళ అందులో నార్మల్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా. పద, ముందు మనం మేడం కానుంగోకి చెప్దాము. అక్కడ ఒకరికి ప్రాణాలు పోతుంటే ఇక్కడ నా పర్మిషన్ తీసుకోవడానికి వచ్చారా? ముందు వాళ్ళని కాపాడాలి కదా మీరు. ఆ తర్వాత ఆలోచించాలి వాళ్ళు మామూలు మనుషులా, మన స్కూల్ సీక్రెట్ ఎలా కాపాడాలి అని. త్వరగా నాతో రండి. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో మనం కాపాడాలి. మైరా, ఒక షిప్ మునిగిపోతుందని విన్నాను. నువ్వు త్వరగా రా, నేను వెళ్ళి ఏంటో చూస్తాను. రుద్ర, మేము నీకు సాయపడతాం. షిప్ ని మునిగిపోనివ్వము. అంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. రుద్ర, కాపాడు. మైరా నన్ను షార్క్ దగ్గర ఇరికించింది. రుద్ర, ఈయన లంగ్స్, హార్ట్ బీట్ ఇంకా బానే పనిచేస్తున్నాయి. కోమాలో ఉన్నారు అంతే. నాకు తెలిసి మెజిషియన్ కాదనుకుంటాను. మామూలు మనిషి అయి ఉంటారు. మెజిషియన్ అయితే ఎగిరి తప్పించుకుంటారు. మిస్ సెక్యూరిటీ, ఇతన్ని మెక్టీషియన్ దగ్గరికి తీసుకువెళ్ళండి త్వరగా. అలాగే మేడం కానుంగో. థ్యాంక్ యూ రుద్ర, నువ్వు ఒక మనిషిని కాపాడావు. నువ్వు లేకపోతే షిప్ మునిగిపోయి ఉండేది. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, రుద్ర ఏం చేయలేదు, నేనే కాపాడాను. నేను అలా వెళ్తూ ఉన్నాను, అప్పుడు రుద్రాని సాయం కోసం పిలిచాను అంతే. ఎందుకు నవ్వుతున్నావు? నేను నీకేమైనా జోక్ చెప్పానా? నువ్వు జోక్ చెప్పక్కర్లేదు, అసలు నువ్వే ఒక జోక్. పిల్లలు ప్లీజ్ ఒకరికొకరు దెప్పి పొడుచుకోకూడదు. గో బ్యాక్ టు స్కూల్. గో 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 గో, కమ్ ఆన్ గో. మిస్టర్ మెక్టీషియన్, కావాలంటే చెప్పండి, మా అమ్మ తనని సరిచేస్తుంది. ఈవిడ చాలా పెద్ద మెజిషియన్. నా తల. నేనిప్పుడు ఎక్కడున్నాను? నో, త్వరగా మీరు అందరూ టీచర్స్ ని, ప్రిన్సిపల్ ని పిలవండి. నేను మీకు ఒక పెద్ద సీక్రెట్ చెప్పాలి. స్కూల్ పైన అపాయం ఉంది. అపాయమా? ఏంటా అపాయం? ఈగల్ మ్యాన్, టీచర్స్ ని అందరినీ ఇక్కడికి వెంటనే తీసుకొని రా. గో ఫాస్ట్. నాకు ఒక విషయం విచిత్రంగా ఉంది. అంత పెద్ద షిప్ లో ఎలా ఒకే ఒక మనిషి ఉండడం సాధ్యం? ఒకవేళ ఒక మనిషి ఇంత పెద్ద షిప్ ని తోలాడంటే అతను నార్మల్ అయిన పర్సన్ అయి ఉండడు. అతను ఖచ్చితంగా ఒక మెజిషియన్ అయి ఉంటాడు. రుద్ర, ఒకవేళ అవసరంలో మన కంటికి ఆయన మాత్రమే కనిపించి ఉండొచ్చు. ఇంకా మిగతా వాళ్ళందరూ షిప్ లో ఉండి అండర్ గ్రౌండ్ ఛాంబర్ లో ఇరుక్కుపోయి ఉండొచ్చు. ఎస్ మారా, నువ్వు చెప్పేది కూడా కరెక్ట్ గానే ఉంది. లెట్స్ గో. హలో సార్, ఇంతకీ మీరెవరు? ఇంతకీ మాకేం చెప్పాలనుకుంటున్నారు?
అందరూ జాగ్రత్తగా వినండి. ఒక మనిషి రాబోతున్నాడు. మీ దగ్గరున్న మ్యాజిక్ పవర్లని లాక్కోబోతున్నాడు. అదేలా మా పవర్ని అతను లాక్కోగలడు? నేను వాళ్ళకి డిటెన్షన్ విధిస్తాను. డిటెన్షన్ కాదు, ఇప్పుడు టెన్షన్ వచ్చే టైం అయింది. తను ఏం చెప్పబోతున్నాడంటే అంతర్ మంతర్ హంటర్ పవర్ ని స్టార్ట్ చేయి. వీళ్ళ దగ్గరున్న పవర్లన్నీ లాక్కో. నాలోకి అంతమైపోవాలి. ఎవరైతే రావాలో తను వచ్చేశాడు. నేనే మీ పవర్లని లాక్కోటానికి వచ్చాను. అలౌ మీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నేనే హంటర్ మెజిషియన్ ని. అందరి పవర్ ని లాక్కోవటమే నా పని. సరే, ఇప్పుడు స్టూడెంట్స్ అందరినీ గ్రౌండ్ కి రమ్మని చెప్పండి. కమాన్ ఫాస్ట్, నా దగ్గర టైం లేదు. నేనేమనుకున్నానో అదే జరుగుతోంది. షిప్ మొత్తం ఖాళీగానే ఉంది. ఒక్క మనిషి కూడా లేడు. ఆ మనిషి నార్మల్ హ్యూమన్ అయి ఉండడు. అతను ఒక మెజిషియన్. అతను మనందరినీ ఏమార్చారు. కానీ ఎందుకని? త్వరగా స్కూల్కి బయలుదేరదాం. లెట్స్ గో. మేడం కానుంగో, ఏంటి ఆలోచిస్తున్నారు? స్టూడెంట్స్ ని మర్యాదగా బయటికి రమ్మని చెప్పండి. లేకపోతే మిమ్మల్ని అందరినీ ఇక్కడే అంతం చేసేస్తాను. ఇప్పుడు మీరందరూ నార్మల్ మనుషులు, వితౌట్ ఎనీ పవర్. పిలుస్తాను. ఆల్ స్టూడెంట్స్ కమ్ టు ద గ్రౌండ్. 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 అంతర్ మంతర్ హంటర్ మ్యాజిక్ ని స్టార్ట్ చెయ్యి. ఈ పిల్లల్లో ఉన్న పవర్ అంతా లాక్కోవాలి. హంటర్ మ్యూజిషియన్, దయచేసి పిల్లల్ని వదిలేయండి. మేము లేట్ గా వచ్చాం. అటు చూడండి, అటు. అతను నాకు తెలుసు అనుకుంటున్నాను. ఎస్, అతను హంటర్ మెజిషియన్. అతను అందరు మ్యాజిక్ పవర్స్ ని దోచుకుంటున్నాడు. త్వరగా పద రుద్ర. లేదు మైరా, ఇట్స్ టూ లేట్. తాతయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటారు, సమస్య ఎంత పెద్దదైనా సరే మన బ్రెయిన్ ఎప్పుడు కూల్ గా ఉంచుకోవాలి, ఇంకా తెలివిగా పని చేయాలని. అతను అందరు పవర్స్ ని దోచుకున్నాడు. ఓకే టీచర్స్ అండ్ స్టూడెంట్స్, మీరందరూ ఒకేలా నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీ ప్రాణాలు తీయకుండా ఉండడానికి. చెప్పండి, చెప్తారు కదా? గ్రేట్, మీరందరూ నేను చెప్పినట్టు పాటిస్తున్నారు. సరే, నేను వెళ్తున్నాను. బాయ్. ఒక్కసారి ఈ బుల్లెట్ ట్రైన్ నా ప్యాలెస్ దగ్గరికి వెళ్ళిపోయిందంటే అప్పుడు అందరి పవర్
నిరంతరంగా నాకు సొంతమైపోతుంది. ఆ. రుద్ర రుద్ర తను హంటర్ మెజిషియన్. మీరు దిగులు పడకండి మేడం, నేను ప్రతిదీ చూశాను. ఇది నా ప్రామిస్. నేను మీ అందరి పవర్స్ ని ఒక తప్పైన మనిషి దగ్గరికి వెళ్ళనివ్వను. రుద్ర, ఒకవేళ హంటర్ మెజిషియన్ తన ప్యాలెస్ కాంపౌండ్ లోకి వెళ్ళిపోయారంటే తనని ఆపడం టఫ్ టాస్క్ అవుతుంది. అవును రుద్ర, ఆయన ప్యాలెస్ కి వెళ్ళిపోయారు అంటే అందరి పవర్స్ ఆయనకి సొంతమైపోతాయి. హంటర్ అయినా సరే ఇంకెవరైనా సరే ఈ రోజు అతన్ని ప్యాలెస్ లోకి వెళ్ళనివ్వను. ఈ బాయ్స్కా క్లౌడ్ క్రియేటో. ఇన్ని మబ్బులు హఠాత్తుగా ఎలా వచ్చాయబ్బా? ఏం పర్వాలేదు, కొంచెంసేపు ఉంటే అవే తానుగానే వెళ్ళిపోతాయి. హ. ఈ మబ్బులు మనల్ని వదిలినట్లేదే. నాకెందుకో నాతోనే వస్తున్నట్టు ఉంది. లేదు లేదు, నేనెలాగా మళ్ళీ స్కూల్ దగ్గరికి వచ్చేసాను. నేను ఈ పాటికి ప్యాలెస్ దగ్గర ఉండాల్సింది కదా. ఓహో రుద్ర, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? నేను నా సంతోషాన్ని నీతో ఎలా పంచుకోవాలి? నిజం చెప్పాలంటే ఇది నాకొక జాక్పాట్ లాంటిది. నేను ఇంతకు ముందు చేయలేకపోయినది ఇప్పుడు నేను చేసి వెళ్తాను. ఇక నీ పవర్ని కూడా నాతో తీసుకెళ్తాను. హంటర్ మెజిషియన్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకు. ఓ, నువ్వు చెప్పేదాన్ని నేను అస్సలు అనుమానించను రుద్ర. ఏంటి కానీ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. అది నేను ముందులాగా హంటర్ మెజిషియన్ ని కాదని. ఐఎమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్. ఇప్పుడు నా దగ్గర ఎంత పవర్ ఉందంటే నీ దగ్గర ఉన్న ఎలాంటి మ్యాజిక్ నన్ను కంట్రోల్ చేయలేదు. కావాలంటే ట్రై చేసి చూసుకో. రుద్ర, తను ఎక్కువ చేస్తున్నారు. ఒకసారి తన హెడ్ వెయిట్ ని దింపి చూపించు. రుద్ర మ్యాజిక్ వర్కౌట్ అవట్లేదు. రుద్ర, తన మీద నిజంగా మ్యాజిక్ వర్కౌట్ అవడం లేదు. బట్ యూ డోంట్ వరీ, ఒకరికి ఇద్దరున్నాం. అంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. థ్యాంక్ యూ మైరా. రుద్ర, నువ్వు నా దారి కట్టుకొని నీకు నువ్వే సమస్యలు తెచ్చుకున్నావు.
ఎప్పటిదాకా ఇలాగే ఉంటావు? హంటర్ మెజిషియన్, ఒకవేళ నా మ్యాజిక్ వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు పర్వాలేదు, కానీ మీ మ్యాజిక్ కూడా నన్ను హార్మ్ చేయదు. హంటర్ మెజిషియన్ ఛాలెంజ్ చేస్తున్నావా? నా తడాక చూపిస్తాను. అంతర్ మంతర్ హంటర్ మ్యాజిక్ ని స్టార్ట్ చెయ్యి. రుద్ర దగ్గరున్న పవర్ అంతా లాక్కో, ఇందులో తీసుకోవాలి. ఈ రోజు మీరు మీ మొత్తం పవర్ ని యూజ్ చేసినా కూడా నా పవర్ ని మీరు మీ సొంతం చేసుకోలేరు. నో, నా పవర్ బాల్స్. రుద్ర, నువ్వు నాకు ద్రోహం చేశావు. నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. వద్దు, నన్ను వదిలే, కాపాడండి. Zubaiska, boom, tick, tick, boom! వద్దు, ఆ పవర్ నాకు కావాలి. నా పవర్ నాకు మళ్ళీ దొరికేసింది. నా గొంతు మళ్ళీ నాకు దొరికేసింది. నా పవర్ కూడా తిరిగి వచ్చేసింది. నావి కూడా వచ్చేసాయి. మిస్ సెక్యూరిటీ, హంటర్ మెజిషియన్ ఎక్కడికి తీసుకువెళ్లాలో అక్కడకు తీసుకువెళ్ళి చేర్చండి. ఒక్క ఈగ కూడా లోపలికి వెళ్ళకూడదు. ఎస్ మేడం. వద్దు, నన్ను వదిలేయండి. సారీ, వద్దు. సారీ రుద్ర, నేను ప్రమాణం చేస్తున్నాను, హంటర్ మెజిషియన్ ఎప్పుడు తిరిగి రాను. రుద్ర, స్కూల్లో ఉన్న అందరి తరపు నుంచి నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను.
నీ ధైర్యం అలాగే ఎప్పటికీ తగ్గని నీ స్పిరిట్ ని నేను తప్పకుండా పొగిడే తీరాలి. యు చీజ్ ఫర్ రుద్ర. హిప్ హిప్ హూరే హిప్ హిప్ హూరే హిప్ హిప్ హూరే